హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బహుదూరపు బాటసారి. ఈరోజు జర్మనీలో మళ్ళీ మనం ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ చూసొద్దాం. ఈ విలేజ్ పేరు వచ్చేసి టీటీజీ అంటారు. దీన్నే లేక్ టీటీజీ అని కూడా అంటారు. సరే, ఇది బయటకు వచ్చిన తర్వాత విలేజ్ ఇలా ఉంటుంది. ఇది మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే ఈ ఊర్లో ఉన్న మంచి మంచి విశేషాలన్నీ మీకు నేను చూపించడానికి ప్రయత్నిస్తాను. నేను చూడండి, ఇక్కడ ఇల్లు ఎట్లా ఉంటాయి. ఇక్కడ అన్నీ ఇవి వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న బస్ స్టాప్లు. ఇవి ఈ చుట్టుపక్కల ఊర్లలోకి వెళ్ళడానికి ఇవన్నీ బస్ స్టాప్లు. ఇవి ఇక్కడ చిన్న రోడ్ క్రాస్ చేసేసి మనం ఆ సైడ్ వెళ్ళి అటు నుంచి చూసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు ఇది కూడా మంచి టూరిస్ట్ ప్లేస్. ఇది టూరిస్టర్స్ చాలా వస్తుంటారు. ఇప్పుడు ఇంకా మంచి ఎండాకాలం స్టార్ట్ కాలేదు, మంచి సమ్మర్ స్టార్ట్ అయితే అప్పుడు ఫుల్ టూరిస్టులు ఉంటారు. ఇక్కడ ఇయర్లీ 1 మిలియన్ టూరిస్టులు వస్తారు ఇక్కడికి. సరే, ఇట్లా ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఏమేమి ఉన్నాయో చూసేసి అట్నే మీకు అక్కడ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఇక్కడ ఎవ్రీ ఇయర్ మంచు బాగా పడుతుంటుంది. ఆల్రెడీ మంచు వీడియోలు ఇంకా 2-3 ఉన్నాయి, లాస్ట్ టైం తీసినాయి. అవి కూడా నేను మళ్ళీ మీకు ఛానల్లో పెట్టడానికి నేను ట్రై చేస్తాను. డిసెంబర్లో ఒక వీడియో తీశాను, ఆ వీడియో తీసింది కూడా నేను ఒకసారి పెట్టడానికి ట్రై చేస్తాను నేను. ఇవన్నీ వచ్చేసి హోటల్స్. ఇవి హోటల్స్, రెస్టారెంట్స్. ఇవి ఎండాకాలం మాత్రం ఫుల్ రష్ ఉంటుంది. ఇక్కడ చిన్న పార్క్ ఉంది. ఇట్లా ఉంటుంది ఈ ఊరు మధ్యలోకి వస్తే. పొద్దున్నే కాబట్టి ఇంకా రష్ లేదు అసలు. పొద్దునైతేనే రష్ ఉండదని. చూడండి ఎలా ఉందో. సరే, ఒకసారి ఇటు వెళ్ళేసి బాగుంది కదా గార్డెన్. చిన్న పూల మొక్కలు పెట్టేసి బాగా సెట్ చేశారు గార్డెన్. ఇక్కడ ఇళ్ళన్నీ సేమ్ ఇలాగే కన్స్ట్రక్షన్ చేసి ఉంటాయి, కట్టెతోటి ఉంటాయి. కట్టెతోటి డెక్ వేసి పెడతారు, ఎందుకంటే మంచు పడ్డా కూడా జారిపోవాలని ఇట్లా చేసి పెడతారు అన్నట్టు వీళ్ళు. ఇది వచ్చేసి ఒక రెస్టారెంట్.
నుండి రోడ్ క్రాస్ చేసేసి మనం ఊరు లోపలికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. మంచు నిన్న సాయంత్రం పడింది, మొత్తం అంతా జరిపేశారు. ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు మంచు పడిందంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి అంతా జరిపేస్తారు అన్నట్టు. ఇది వచ్చేసి ఈ ఊరు మధ్య భాగం. ఇది మిడిల్ సిటీ సెంటర్ అంటారు కదా, సిటీ సెంటర్ లాగా అన్నట్టు. ఇక్కడ ఇవన్నీ షాపులు ఉన్నాయి. బాగుంది కదా ప్లేస్. ఎలా ఉంది, నచ్చిందా లేదా నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి. మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ కామెంట్ చేయండి, నాకు లైక్ చేయండి ప్లస్ కామెంట్ చేయండి. ఎట్లా ఉన్నాయనేది చెప్పండి నాకు. ఇక్కడ విలేజ్లు ఏ రకంగా ఉన్నాయనేది చెప్తే దాన్ని బట్టి నేను మిగతా ఇంకా కొన్ని విలేజ్లు చూపించడానికి ట్రై చేస్తాను నేను. అటు ముందుకెళ్తే అటు కూడా ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అవి కూడా హోటల్స్, రెస్టారెంట్లు ఉన్నాయి చాలా. అవి కూడా ఒకసారి వెళ్ళేసి మనం చూసి ఈ పక్కకి వెళ్తే మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్తే లేక్ ఉంది ఒకటి. ఆ లేక్ కూడా చూపిస్తాను మీకు. షాపులు చూడండి ఎంత బాగా మంచిగా డెకరేషన్ చేసి పెట్టారు, సెట్ చేసి పెట్టారు బాగా. వా, ఈ లొకేషన్ ఏదో బాగుంది. హోటల్ కూడా బాగుంది, లొకేషన్ కూడా బాగుంది. అక్కడ చుట్టుపక్కల కొండల పైన కొద్దిగా మంచు పడింది. ఓకే, కొద్దిగా ముందుకు వెళ్ళేసి తర్వాత ఆ లేక్ ఎట్లుంటుందో చూద్దాం మనం. నాకైతే ఈ ఊరు బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో అనేది చెప్పండి నాకు. అది అక్కడ ఆ కిందికి వెళ్తే లేక్ ఉంటుంది.
మనం ఒకసారి ముందుకెళ్ళేసి అక్కడ చూసి అటు నుండి కింది నుండి మనం ఆ లేక్ చూసుకుంటూ వద్దాం మనం. ఇక్కడ మీద కట్టె పుష్కలంగా దొరుకుతుంది మనకు, అక్కడ టేక్ కట్టె దొరికినట్టు. అందుకే చూడండి కట్టెతోటి ఎంత బాగా కన్స్ట్రక్షన్ చేశారు, మొత్తం కట్టెతోటే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి హోటల్ ఇది. సరే, ఇక్కడికి విలేజ్ ఎండ్ పాయింట్. సరే, ఇప్పుడు మనం ఆ లేక్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేద్దాం మనం. ఇక్కడ లేక్లో ఏంటంటే మంచి బోటింగ్ ఉంటుంది. అంటే పర్సనల్ బోట్ కూడా తీసుకొని మనం ట్రావెల్ చేయొచ్చు, లేదంటే పెద్ద ఒక బోట్ కూడా ఉంటుంది, దాంట్లో కూడా మనం ఒక రౌండ్ వేయచ్చు. దానికి ఒక్కసారి బోట్ ఎక్కడానికి 12 యూరోస్ ఏమో తీసుకుంటారు. 12 యూరోస్ అంటే 12, మనకి ఇంచుమించు 1000 రూపాయలు 1100 రూపాయలు అవుతుంది. కానీ ఇప్పటికంటే ఇంకా ఎండాకాలం, మంచి ఎండాకాలం వచ్చిన తర్వాత అప్పుడు ఆ బోట్ జర్నీ చేస్తే బాగుంటుంది. అప్పుడు బ్లూ స్కై ఉంటుంది, వాటర్ కూడా నీట్గా క్లియర్ ఉంటాయి. అప్పుడు ట్రావెల్ చేస్తే బాగుంటుంది చూడ్డానికి కూడా. ఇక్కడ బ్లాక్ ఫారెస్ట్ మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, జర్మనీ బ్లాక్ ఫారెస్ట్ అని. 6000 కిలోమీటర్ పరిధిలో ఉంటుంది ఇది మొత్తం. ఇక్కడ చూడ్డానికి మాత్రం అసలు కళ్ళు చెదిరిపోతుంటాయి, అంత మంచి అందమైన ప్లేస్లు ఇక్కడ. ఇది వచ్చేసి పర్సనల్ బోట్స్, అంటే ఈ కాళ్ళతో తొక్కుతో తిరుగుతారు కదా, ఆ బోట్స్ ఇవి. ఇక్కడ అక్కడ ఉన్నాయి. ఇది వచ్చి మళ్ళీ ఊరు మధ్యలోకి వెళ్ళడానికి దారి ఇది. ఇటు నుండి వెళ్తే మళ్ళీ ఊరు మధ్యలోకి వెళ్ళిపోతాం మనం. ఇవి వచ్చేసి బోట్స్, అవి 2 పెద్ద బోట్స్. అవి ఏంటంటే ఈ లేక్ నుంచి అక్కడ వరకు వెళ్ళేసి ఒక రౌండ్ వేసుకొని వచ్చేస్తాయి. ఈ చిన్న బోట్స్ అన్నీ వచ్చేసి మామూలుగా పర్సనల్గా తీసుకొని తిరుగుతుంటారు అన్నట్టు. ఇంకా సరైన సమ్మర్ స్టార్ట్ కాకపోవడం వల్ల వీళ్ళకి చూడండి పెద్ద దెబ్బ. ఈ పాటికి అసలు ఏప్రిల్ రాగానే మంచి టూరిస్టులు స్టార్ట్ కావాలి. ఇప్పటి వరకు ఇంకా స్టార్ట్ కాలేదంటే వీళ్ళకి పెద్ద దెబ్బ ఇంకా. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ బోట్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. ప్రైస్ ఏమన్నంటే ప్రైస్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను నేను. ఇది ఫార్ సైట్ సిర్కా 25 minutes. ఇది చూడండి, 1909 నుండి 1909 నుండి ఈ బోట్ సర్వీస్ ఇక్కడ రన్ చేస్తున్నారు వీళ్ళు. 25 నిమిషాలు తిరిగేసి వస్తుంది అట్లా ఈ లేక్లో. ఓకే, సమ్మర్లో అయితే బాగుంటుంది చూడడానికి, తిరగడానికి. ఇప్పుడు ఆ చుట్టుపక్కల మంచు పడడం వల్ల చల్లగా వస్తుంది బయట నుంచి గాలి.
అది ఇక్కడ ప్రైస్ పెట్టారు చూడండి, 7 యూరోలు. పెద్దలకైతే 7 యూరోసు, పిల్లలకైతే 3 యూరోసు. ఓకే, పెట్టచ్చు 7 యూరోస్. సమ్మర్లో అయితే వారితే పెట్టచ్చు, ఎందుకంటే అప్పుడు చూడడానికి లొకేషన్ చుట్టుపక్కల ఈ కొండల పైన ఉన్న ఇల్లులు ఈ బోటు పైనుండి చూడడానికి బాగుంటాయి. అక్కడ ఇంకో 2 బోట్స్ ఉన్నాయి చిన్నవి, అవి కూడా బాగుంటాయి. హోటల్స్ అయితే బాగున్నాయి ఇక్కడ. రెస్టారెంట్లు మాత్రం విపరీతమైన రెస్టారెంట్లు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే టూరిస్టులు అట్లా వస్తారు కదా, చెప్పాను కదా, ఇయర్లీ 1 మిలియన్ టూరిస్టులు వస్తారు ఇక్కడికి. 1 మిలియన్ అంటే 10 లక్షల మంది ఇక్కడ యూఎస్ నుండి, యూకే నుండి, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇక్కడ లోకల్ యూరోప్ నుండి చాలామంది వస్తారు ఇక్కడ ఈ లేక్ చూడడానికి. ఇక్కడ ఈవినింగ్ సన్సెట్ అవుతుంది, సన్సెట్ అయినప్పుడు మాత్రం చూడడానికి బాగుంటుంది. ఇక్కడ కూర్చొని అందరూ అదే సన్సెట్ ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ బోట్లో జర్నీ చేసుకుంటూ ఆ మధ్యలోకి వెళ్ళి అక్కడ సన్సెట్ ఎంజాయ్ చేస్తుంటారు అక్కడ కూర్చొని. ఇది ఇక్కడ ఫోటోషూట్ అన్నట్టు. ఇది ఇక్కడ ఫొటోస్ దిగుతుంటారు అందరూ. అక్కడ సన్సెట్ అయ్యేటప్పుడు ఆ మధ్యలో నిల్చొని ఫొటోస్ దిగేసి ఏదో గుర్తుగా పెట్టుకుంటారు అన్నట్టు, ఇక్కడికి వచ్చినట్టు, ఈ ప్లేస్ని విజిట్ చేసినట్టు గుర్తుగా పెట్టుకుంటారు అక్కడ ఫొటోస్ దిగేసి. ఇక్కడ ఒకటి ఓల్డ్ మోడల్ మహారాజా లాంటి ఒక బోట్ ఉంది, అది కూడా రన్ అవుతుంటుంది దీంట్లో. ఇది వచ్చేసి ఈ బోట్ దగ్గరికి వెళ్ళడానికి దారి ఇది. నేను ఉండే ప్లేస్ నుంచి ఇది ఎగ్జాక్ట్లీ 1.5 అవర్ జర్నీ ట్రైన్లో. అప్పుడప్పుడు వీకెండ్లో ఉన్నప్పుడు, ఫ్రీ ఉన్నప్పుడు వస్తుంటాం ఇక్కడికి. ఇవాళ కొద్దిగా టైం ఉంది కదా అని చెప్పేసి మీకు కూడా చూపిద్దాం అని చెప్పేసి. నాకు ఈ వీడియోకి మంచి లైకులు, కామెంట్లు వస్తే ఆ పైన ఉన్నాయి చూడండి, అక్కడ సన్సెట్ అవుతుందని ఆ కొండ పైన చెప్పాను కదా, అదొక ప్లేస్ ఉంటుంది ఫెల్డ్బర్గ్ అని చెప్పేసి. ఎక్సలెంట్ ఉంటుంది ఆ ప్లేసు. వింటర్లో మంచు పడ్డప్పుడు మాత్రం చూడడానికి ఎక్సలెంట్ ఉంటుంది ప్లేసు. మీరు నాకు కామెంట్లో చెప్తే నేను ఆ ప్లేస్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. నేను బాగుంటుంది ఆ ప్లేస్, ఎక్సలెంట్ ఉంటుంది చూడడానికి. వింటర్లో అయితే బాగుంటుంది, కానీ పర్లేదు, ఇప్పుడు కూడా కొద్దిగా మంచు పడింది కాబట్టి చూడొచ్చు అది కూడా ఇప్పుడు. దానికన్నా ముందు అసలు ఈ ఊరు ఎలా ఉంది, నచ్చిందా మీకు అనేది నాకు కామెంట్లో చెప్తే దాన్ని బట్టి నేను మీకు నెక్స్ట్ ఆ వీడియో చూపించడానికి, ఇదే రేపు కానీ, రేపు కూడా నాకు కొద్దిగా ఫ్రీ ఉంది, చూపించడానికి నేను ట్రై చేస్తాను. ఇది బ్లాక్ ఫారెస్ట్ అని, ఇదంతా బ్లాక్ ఫారెస్ట్ కిందికి వస్తుంది అన్నట్టు. సరే, అట్నే ఇటు కొద్దిగా ముందుకు వెళ్ళేసి ఇక్కడ కొద్దిగా చూసుకొని వచ్చేద్దాం మనం.
హోటల్స్, ఎటు చూసినా హోటల్సే ఉన్నాయి ఇక్కడ. ఇదొక రెస్టారెంట్, కఫే రెస్టారెంట్. ఇది హోటల్ అండ్ రెస్టారెంట్. ఇది మ్యాన్ మేడ్ వాచ్. ఇది డ్రుబ్బా 1956లో కట్టినంటే. ఇది పెద్ద గడియారం. ఇది పనిచేస్తుంది. ఓకే. ఈ గడియారానికి ఒక లైక్ వేసుకోండి. మీరు వీడియోస్ ఎండ్ వరకు చూస్తుంటే మీకు ఇలాంటి మంచి మంచి విశేషాలు తెలుస్తుంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ షాపులు చూడండి ఎంత ఈజీగా గ్లాస్ డోర్లతో పెట్టేసి పెడతారు. అసలు దొంగల భయం లేదు, ఏ భయం లేదు. ఇక్కడ చోరీలు జరుగుతాయన్న భయం లేదు, ఏ భయం లేదు. వీళ్ళు హ్యాపీగా ఉంటుంది. వీళ్ళ లైఫ్ వచ్చేసి హ్యాపీగా ఉంటుంది. వీళ్ళ సెక్యూరిటీ అట్లా ఉంటుంది అన్నట్టు. వీళ్ళ సెక్యూరిటీ బాగుంటుంది ఇక్కడ. బోస్ ఈ వీడియో ఎలా ఉందో నాకు చెప్పండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అట్నే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతవరకు చేసుకోండి. మీకు ఇలాంటి విశేషాలు, మంచి మంచి విశేషాలు చూపిస్తానని చెప్పేసి చూపించడానికి నేను ట్రై చేస్తుంటాను. ఇవన్నీ మన తెలుగు సినిమాల్లో షూటింగ్లు చేస్తుంటారు కదా, ఆ లొకేషన్స్ అన్నట్టు ఇవన్నీ. ఇలాంటి ప్లేస్లోకి వచ్చేసే మంచి మంచి సినిమాలు షూటింగ్లు చేస్తుంటారు. ఈ బ్లాక్ ఫారెస్ట్లో మంచి షూటింగ్స్ జరిగాయి. మొన్ననే మన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేసిపోయాడు బ్లాక్ ఫారెస్ట్కు. కొన్ని ప్లేసులు ఇవన్నీ తిరిగేసి కొన్ని లొకేషన్లు లిస్ట్ చేసుకొని వెళ్ళారు వాళ్ళు. మహేష్ బాబు, ఇంకెవరో డైరెక్టర్ పేరు నాకు అంత ఐడియా లేదు. ఈ నెక్స్ట్ ఫిలిం అనుకుంటా, నెక్స్ట్ ఫిలింలో ఈ లొకేషన్స్ కొన్ని మీకు కనబడే ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్ ఇప్పుడు నేను చెప్పాను కదా, కొండల పైన ఒకటి ఫెల్డ్బర్గ్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉందని చెప్పేసి, ఫుల్ మంచు పడుతుంది అక్కడ. అది ఇయర్లీ 6 months మంచు పడుతూనే ఉంటుంది అక్కడ. ఆ ప్లేసు బాగుంటుంది. అక్కడ షూటింగ్స్ చేయడానికి బాగా మంది ప్రయత్నిస్తుంటారు. అది నేను వింటర్లో తీశాను ఒక వీడియో. కాకపోతే ఏంటంటే అప్పుడు -11 or 12 ఉండడం వల్ల వాయిస్ పెట్టడం కుదరలేదు. ఎందుకంటే మంకీ క్యాప్ వేసుకున్నాం, అది వాయిస్ పెట్టడం కుదరలేదు. కానీ లొకేషన్స్ మాత్రం అదిరిపోయినాయి అప్పుడు తీసిన వీడియోలో. అది కూడా చూస్తాను, పెట్టడానికి ట్రై చేస్తాను నేను ఎప్పుడన్నా. ఎందుకంటే ఛానల్లో వాయిస్ లేకుండా వీడియోలు పెడితే ఎక్కువ మంది చూడట్లేదు, అందుకే ఆ వీడియో పెట్టలేదు నేను. కానీ చూస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్లో చెప్తే నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నేను. అప్పటి వరకు ఈ విలేజు, ఈ వీడియో ఎలా ఉందనేది నాకు చెప్పండి. మీరు చెప్పి, మీరు ఏదైనా కానీ మీరు చెప్పి ఎంకరేజ్ చేస్తుంటేనే నాకు ఇంకా వీడియోస్ తీసి మీకు చూపించాలనేది ఇంట్రెస్ట్ వస్తుంటుంది. ఎందుకంటే ఇక్కడ నేను ఒక్కనే తిరుగుతున్నాను, దాంతోపాటు మీకు కూడా చూపిస్తే మీరు కూడా కొద్దిగా చూస్తారని చెప్పేసి. లొకేషన్స్ ఇవన్నీ లైఫ్ వన్స్ చూడాలనిపించే లొకేషన్స్ ఇవి. లైఫ్లో ఒక్కసారైనా చూడాలనిపించే లొకేషన్స్ అన్నట్టు.
ఇవన్నీ కొన్ని హిస్టారికల్ కన్స్ట్రక్షన్స్ అన్నట్టు. ఇవన్నీ 100 ఇయర్స్ బ్యాక్ కట్టిన కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ. ఇప్పుడిప్పుడు కట్టిన కన్స్ట్రక్షన్స్ అయితే కావు ఇవి. 100 ఇయర్స్ పైనే హిస్టరీ ఉంది వీటికి. చిన్న చిన్న షాపింగ్స్. మన దగ్గర గుల్లేర్లు అంటాం కదా, గుల్లేర్లు ఉన్నాయి చూడండి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి. తెలుసా మీకు ఎవరికైనా గుల్లేర్లు అంటే? తెలిసిన వాళ్ళు ఒకసారి కామెంట్ పెట్టండి. పొద్దున్నే కాబట్టి ఇప్పుడు అన్ని షాపులు ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తున్నారు అన్నీ. ఇంకొద్దిగా అయితే రష్ స్టార్ట్ అవుతుంది. ఇంకా మీకు మళ్ళీ సమ్మర్లో ఒకసారి మంచి మిడిల్ సమ్మర్లో అప్పుడు మళ్ళీ ఒకసారి మీకు వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తాను నేను ఈ ప్లేస్ను. అప్పుడు రష్ ఉంటుంది, రష్తో చూడడం కూడా బాగుంటుంది ఈ ప్లేసు. ఇవన్నీ వచ్చేసి ఇక్కడ ఈ బ్లాక్ ఫారెస్ట్ స్పెషల్ ఆల్కహాల్స్ అన్నట్టు. ఇవన్నీ ఆల్కహాల్స్. బాగుంది షాపింగ్ సెంటర్. ఈ బ్లాక్ ఫారెస్ట్లో ఈ కుక్కు క్లాక్స్ అనేవి బాగా ఫేమస్. కట్టెతో తయారు చేసిన క్లాక్స్ ఉంటాయి. ఇవి ఇంట్లో డెకరేషన్ చేయడానికి పెట్టుకుంటారు కదా, బాగుంటుంది ఇది. ఓల్డ్ హిస్టారికల్ కన్స్ట్రక్షన్స్ చూడడానికి మాత్రం బాగుంటాయి. ఈ కుక్కు క్లాక్స్ అన్నాను కదా ఇంతకుముందు, ఇట్లా ఉంటాయి అన్నట్టు కుక్కు క్లాక్స్. ఇవి ఇట్లా ఉంటాయి క్లాక్స్ అన్ని. ఇవి ఒరిజినల్ కట్టెతో తయారు చేసినాయి. ఇవి ఇది మళ్ళీ మనం రిటర్న్ మళ్ళీ సిటీ సెంటర్కి వచ్చేసినాం. ఇక్కడికి ఇది వచ్చేసి ఒక ఐస్ క్రీమ్ షాప్. ఇది ఎండాకాలం వస్తుందని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఏదో చిన్న ఇంకా రెస్టారెంట్ లాగా, చిన్న కఫే లాగా అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఈ విలేజ్ ఎట్లా ఉంది, ఈ ఏరియా ఎట్లా ఉంది, ఈ ప్లేస్ ఎట్లా ఉందనేది నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా
తెలిసినంత మటుకు నాకైతే ఈ విలేజ్ మీకు చూపించానని అనుకుంటున్నాను నేను. ఇంకేదైనా మిస్ అయితే చూస్తాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. రష్ ఉంటే బాగుంటుంది. మనకు సమ్మర్ రష్ నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతారు అనుకుంటా. అప్పుడు స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ఒకసారి రష్లో మళ్ళీ నేను ఈ వీడియో మంచి వీడియో తీయడానికి మీకు చూపించడానికి ట్రై చేస్తాను నేను. అప్పటి వరకు సెలవు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మరి, సరేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ప్లస్ మీకు నచ్చిన వీడియోలో ఏదైనా పొరపాట్లు ఉన్నా ఏదైనా కూడా నాకు కామెంట్లో చెప్పండి మీరు. అంతవరకు ఇంకా సెలవు. మీ కామెంట్ల గురించి ఎదురు చూస్తుంటాను.